హలో అండి, వెల్కమ్ టు జాహ్నవి వంటలు. ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్లో కడాయి పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుగా స్టవ్ మీద వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకుని దానిలో 4 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 చెంచా కారం, పావు చెంచా పసుపు, 1 చెంచా సాల్ట్ వేసుకుని 200 గ్రామ్స్ పన్నీర్ సన్నగా క్యూబ్స్లా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని కొంచెం వేగిన తర్వాత కొంచెం స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ ఇంకా క్యాప్సికమ్ పీసెస్ వేసుకోవాలి. వేసుకుని వీటిని కూడా 2 నిమిషాలు రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కర్రీ కోసం మరొక కడాయి పెట్టుకుని దానిలో 2 చెంచాలు నెయ్యి వేసుకోవాలి. అలానే 3-4 చెంచాల వరకు ఆయిల్ వేసుకోవాలి. కడాయి పన్నీర్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. తర్వాత కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 3-4 వేసుకోవాలి. అలానే దీనిలో ఉప్పు, పసుపు వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత దీనిలో 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 3-4 మీడియం సైజు టమాటాలను లైట్గా బాయిల్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకుని పేస్ట్ కూడా దగ్గర పడిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. అలానే 1 చెంచా ధనియాలు, జీలకర్ర పొడి, 1 చెంచా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. తర్వాత చిక్కటి పెరుగు ఒక 100 గ్రామ్స్ వరకు వేసుకోవాలి. వేసుకుని పెరుగు విరగకుండా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. వేసుకుని అన్నీ కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కడాయి పన్నీర్ టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. ఆ టేస్ట్కి అయితే ఏమాత్రం తీసిపోదు, అంత బాగుంటుంది. ఇలా అన్నీ మిక్స్ అయిన తర్వాత ఒక పావు లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని కర్రీని బాగా దగ్గరగా అయ్యే వరకు ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, 10 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలో కాజు పేస్ట్ వేసుకోవాలి. ఒక 10-15 వరకు కాజుల్ని మెత్తగా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని ఈ పేస్ట్ కూడా కర్రీలో కలిసేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత కసూరి మేతి 1 చెంచా వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా వేసుకోవాలి. తర్వాత పైనుంచి ఇంకొంచెం పావు చెంచా వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని పైనుంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. వేసుకుని 1-2 నిమిషాలు సిమ్లో ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉండే కడాయి పన్నీర్ రెడీ అయిపోతుంది. ఇది బిర్యానీకి కానీ పుల్కాకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట తింటే ఎలా ఉంటుందో అదే టేస్ట్తో చాలా బాగుంటుంది. కర్రీ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, టేస్ట్ గురించి అయితే ఏం ఆలోచించిన అవసరం లేదు. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన జాహ్నవి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.